Hi, this is Mahija. Welcome to YK News. Let's watch headlines. మళ్లీ బంగారం ధర పరుగులు 390 రూపాయలు పెరిగిన పసిడి. త్వరలో తగ్గనున్న ఈవీల ధరలు పెట్రోల్ డీజిల్ వాహనాల రేట్లతో సమానంగా ఉంటాయన్న గడ్కరీ. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు. జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడని వ్యాఖ్య. గాయకుడు జుబిన్ గార్గ్ మృతి కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. 2 సెక్యూరిటీ సిబ్బంది ఖాతాల్లో కోటి లావాదేవీలను గుర్తింపు. 60 కోట్ల చీటింగ్ కేసులో శిల్పా శెట్టి విచారణ. 4 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే టమాటా ధరల పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో రూపాయి 5 రూపాయల మధ్య నడుస్తోంది. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో 20 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. వర్షాల కారణంగా టమాటాలకు మచ్చలు రావడం, కుళ్లిపోవడం, వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ధరల పతనానికి కారణంగా కనిపిస్తోంది. అయితే సాధారణంగా మార్కెట్కు 30 నుంచి 40 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయి. కానీ దసరా పండుగ సందర్భంగా ఆశించిన దానికంటే 10 మెట్రిక్ టన్నులు అధికంగా దిగుబడులు రావడం ధరల పతనానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రైతులు ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వం తరపున రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా టమాటోలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు పత్తికొండ మార్కెట్లో టమాటా ధరల పతనంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు ఉల్లి ధర విషయంలో కూడా రైతులకు దగా జరుగుతోందని, వారి దగ్గర నుంచి దళారులు తక్కువ ధరకే కొంటున్నా ఆ ప్రయోజనం మాత్రం ప్రజలకు దక్కడం లేదు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, టమాటా ఉల్లిపాయల విషయంలో రైతులకు తగిన ధర రావడం లేదు, కానీ బహిరంగ మార్కెట్లోనే మాత్రం రేటు బాగానే ఉంది. దీనికి గల కారణాలు ఏంటి, వివరించండి. పత్తికొండ మార్కెట్ లో భారీగా
టమాటాలు పంట సాగు అయితే 30 నుంచి 50 ఇక హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బస్ ఛార్జీల పెంపుతో ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రయాణికులకు వివరించారు. పేదలపై నెలకు 500 రూపాయల అదనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి నినాదాలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను 3 ప్రధాన పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీల నేతలు సన్నాహాలు ప్రారంభించాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రెస్టీజ్గా తీసుకుని ఇప్పటికీ సమీక్షలతో దూసుకువెళ్తున్నాయి. కమిటీలు, సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వివిధ రకాల టీంలతో ప్రజల నాడి పసిగట్టేందుకు సర్వే కూడా చేపట్టాయి. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ముమ్మరంగా ప్రచారం కూడా చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అభ్యర్థి మంచోడా కాదా, వ్యక్తిత్వంతో పాటు డబ్బులు ఉన్నాయా, ఎన్నికల మేనేజ్మెంట్ చేయగలడా లేదా అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 పేర్లను ప్రతిపాదించింది. సీఎం రేవంత్ సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లను అధిష్టానానికి పంపారు. ఇవాళ రేపటిలోగా తుది అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.
అధికార కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను రంగంలో దించే ఆలోచనలో ఉన్నాయి. టీ కాంగ్రెస్ నుంచి యాదవ లేదా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీటు దక్కుతుందన్న చర్చ నడుస్తోంది. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబిలీహిల్స్ ఐఎంఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా అతనికి అక్కడి ఓటర్లతో మంచి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. నవీన్ కే టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా హస్తం పార్టీలో ప్రచారం సాగుతోంది. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే రెహ్మత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా ఎన్నికైన సిఎన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉండటంతో తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న టాక్ ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఉన్న నలుగురి పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాలను బేరుజు వేసిన తర్వాతే పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నలుగురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా ఐకమత్యంతో పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను తప్పనిసరిగా గెలిపించాలని ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్లకు ఇప్పటికే పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు వీలైనంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే హస్తం నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని సమాచారం. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించి జోరుగా ప్రచారం చేస్తోంది. సానుభూతి అస్త్రాన్ని జోడించి జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కమలం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆ పార్టీ నేతలు సై అంటున్నారు. బీజేపీకి బ్రాండ్గా భావించే అర్బన్ ప్రాంతం కావటం, యువత అధికంగా ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీలోనూ అభ్యర్థి కోసం 3-మెన్ కమిటీ ఏర్పాటు చేయగా అక్టోబర్ 5న హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించింది. ఇక బీజేపీ నుంచి రేసులో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఎవరి పేరును ఫైనల్ చేస్తారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ టికెట్ ఆశావహులు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అందుకోసం సీనియర్ల దృష్టిలో పడటానికి అనేక విన్యాసాలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఖరారు కాకముందే బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం చేశారు. మరోవైపు నవీన్ యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అందించారు. ఇక మాజీ మంత్రి కోడలు కంచర్ల విజయలక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీలను ఇప్పటికే ప్రకటించడంతో అందరి చూపు జూబ్లీహిల్స్ పైనే పడింది. ఎన్నికలను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జూబ్లీహిల్స్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠగా మారింది. ఈ సమరంలో విజేత ఎవరో తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ రగిలిపోతుంది. రాయదుర్గం భూవేలంలో ఎకరాకు 177 కోట్ల రూపాయలు రికార్డు ధర. పెట్టుబడిదారుల్లో ఆశ్చర్యం. మార్కెట్లో చర్చలు, రియల్టర్లలో కొత్త లెక్కలు తెచ్చింది. కానీ ఈ బిడ్ల హిటు నిజమైన డిమాండేనా లేక రియల్ ఎస్టేట్ ని లేపడానికి వేసిన కొత్త స్క్రిప్ట్ అనే డౌట్ వస్తోంది.
హైదరాబాద్ రాయదుర్గం వేలం పేరు చెబితే చాలు పెట్టుబడిదారులు షాక్. ఎందుకంటే 1 ఎకరాకు 177 కోట్లు. ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఈ ధరతో రాయదుర్గం భూమి హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ రికార్డు రేట్ల వెనుక నిజమైన డిమాండ్ ఉందా, లేక ఇది రియల్ ఎస్టేట్ ని లేపడం కోసం వేసిన మాస్టర్ ప్లానా అనే సందేహాలు నెలకొన్నాయి. టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో 18.67 ఎకరాల భూమి వేలం పెట్టారు. అందులో 7.67 ఎకరాలను ఎంఎస్ఎన్ సంస్థ ఎకరాకు 177 కోట్ల చొప్పున దక్కించుకుంది. మరో 11 ఎకరాలను ప్రెస్టేజ్ రియాలిటీ 141.5 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ప్రభుత్వానికి మొత్తం 3,135 కోట్లు ఆదాయం వచ్చింది. హైటెక్ సిటీ గచ్చిబౌలి మధ్యలో ఉన్న రాయదుర్గానికి ఫ్లైఓవర్లు, మెట్రో, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నీ సూపర్. కానీ ఆ సౌకర్యాలు ఒక్కసారిగా ఎకరాకు 177 కోట్లకు దారితీశాయా? మార్కెట్ లోపలి వర్గాలు చెబుతున్న మాట ఇది ధర కాదు, హైప్. ల్యాండ్ వేలం రేట్లు పెంచి చుట్టుపక్కల ప్రాజెక్టులకు మార్కెట్ బూస్ట్ ఇవ్వటం అసలు గేమ్ అని అంటున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు పెద్దగా లేవు. ఐటీ కంపెనీలు నూతన ఆఫీసుల కంటే ఖర్చులు తగ్గించడానికే మొగ్గు చూపుతున్నాయి. అయినా ఇంత భారీ బిడ్లు ఎందుకు? ఇవి మార్కెట్ సిగ్నల్ బిడ్స్. ఎవరు ఎకరాకు 177 కోట్లకు ప్రాజెక్టు లాభాలు తీయలేరు. కానీ ఒకసారి రికార్డు వస్తే చాలు రేట్లు పెరిగిపోయాయని చెప్పడానికి రియల్ ఎస్టేట్ కు కొత్త రిఫరెన్స్ రేట్ దొరుకుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. రాయదుర్గం వేలం నగర భూమి విలువలకు కొత్త ఎత్తు చూపింది. ఈ బిగ్ ఫిగర్స్ వెనుక ఉన్న గేమ్ ఏదైనా కావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ స్పాట్ లైట్ లోకి వచ్చిందనేది మాత్రం ఫ్యాక్ట్.
పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమైంది. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాన ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి ఇప్పటికే విజయనగరం చేరుకుంది. కొద్ది గంటల్లో వారి కోరిక నెరవేరనుంది. మరోవైపు పండుగ గడియల్లో అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఏటా దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించే ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పైడిమాంబ ప్రతిరూపంగా ఆలయ పూజారి 50 అడుగుల చెట్టుమాను చివరన కూర్చొని భక్తులను ఆశీర్వదించనున్నారు. 3 లాంతర్ల వద్దనున్న చదురుగుడి నుంచి కోట వరకు 3 పర్యాయాలు సిరిమాను తిరుగుతుంది. ఈ ప్రక్రియ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీకటి పడకముందే సిరిమానోత్సవాన్ని ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో దశాబ్ద కాలంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంబంధిత శాఖ మంత్రి లేదా జిల్లాకు చెందిన మంత్రి పైడిమాంబకు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు అనిత, కొండపల్లి పైడిమాంబ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈరోజు పైడితల్లమ్మ తల్లి సిరిమానోత్సవం. నేను ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి వెలువెలుపు ఎంతోమంది దీవించిన తల్లి ఈ సంవత్సరం పండుగ వైభవంగా జరిగింది. విజయనగరం ఉత్సవం కూడా చాలా బాగా జరిగింది. రేపు సిరిమానోత్సవం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టైంకి స్టార్ట్ అయ్యి 5 o'clock కల్లా కంప్లీట్ చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగాయి. ఖచ్చితంగా అందరూ కూడా సిరిమానోత్సవం తిలకిస్తూ ఆనందపడుతూ అమ్మవారి వైభవాన్ని ఆశీర్వచనాల్ని తీసుకోవాలని అందరికీ కూడా మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా బాగా ఎక్కువ ఫుట్బాల్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. మొన్న నిన్న సాయంత్రం అయితే ఎవరు కూడా పడుకోలేదు. నాకు తెలిసి పోలీసుల వారు కూడా నైట్ 2-3 వరకు కూడా పబ్లిక్ అందరూ కూడా ఉత్సవాలు భాగంగా అన్ని కేంద్రాలకు ఏవైతే ఏర్పాట్లు చేశామో అన్నింటిని కూడా తిలకించడం, ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నారని భావిస్తున్నాను. ఉత్సవ మ్యూజికల్ నైట్ కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. నాకు తెలిసి సుమారు 50,000 మంది ఫుట్ఫాల్ వచ్చిందని కూడా నాకు తెలిసింది. అంతేకాకుండా సరస్సు కూడా ఈ సంవత్సరం చాలా బాగా తీర్చయింది. సరస్సు ఈవెంట్ ఏదైతే ఉత్సవాలు భాగంగా పెట్టామో దానికి కూడా సుమారు more than 10 crores ఆఫ్ వాల్యూ అయినటువంటి బిజినెస్ మహిళా సంఘాలకు అయ్యింది. వాళ్ళు కూడా అంటే మన సుమారు 10 రాష్ట్రాలు వచ్చినటువంటి మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇవన్నీ కాకుండా మరీ ముఖ్యంగా ఒక మంచి కుటుంబ సభ్యులందరూ కూడా అందరినీ పిలిచి సరదాగా ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి దైవంలో భక్తితో దండం పెట్టుకొని మరి పండుగని ఒక మంచి మెమరీస్ కూడా ఉన్నాయని నేను భావిస్తాను. సిరిమానోత్సవం లాస్ట్ ఇయర్ టైంకి స్టార్ట్ చేసాము, టైం క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే షార్ప్ 3 o'clock స్టార్ట్ చేసి షార్ప్ 5 కల్లా క్లోజ్ చేయడం అనేది గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ఏర్పాట్లు చేసుకున్నాము. మనం బై 12 o'clock కల్లా ఇక్కడ తీసుకొచ్చి సిరిమాను ఏర్పాటు చేసుకొని తయారు చేసుకొని బై 3 కల్లా మొదలు పెట్టాలి. 5 o'clock కల్లా అయిపోయేలా ప్లాన్ చేస్తాం.
నటుడు రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడే. ఇక అప్పుడప్పుడు కాంట్రవర్సీస్తో ట్వీట్లతో కాకరేపుతుంటాడు రాహుల్. ప్రస్తుతం ఈ కమెడియన్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా రాహుల్ రామకృష్ణ చేసే వివాదాస్పద ట్వీట్స్ దీనికి ప్రధాన కారణం. 4 రోజుల కిందట రాహుల్ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో మహాత్మా గాంధీపై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారని పేర్కొంటూ కేసీఆర్, కేటీఆర్లను ట్యాగ్ చేసి సంచలనం సృష్టించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించిన నటుడు రాహుల్ రామకృష్ణ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను, గీతా గోవిందం, హుషారు, జాతిరత్నాలు సినిమాలతో స్టార్ కమెడియన్ గా మారాడు. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ సామాజిక మాధ్యమాల్లో అతను చేసే ట్వీట్లు మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని డబుల్ డోర్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ రాహుల్ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మరో ట్వీట్లో నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ట్యాగ్ చేసి మరొక ట్వీట్ చేశాడు. ఇక ఈ 2 ట్వీట్లతో ఆగకుండా గాంధీ సాధువు కాదు, అతను మహాత్ముడే కాదంటూ మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. గాంధీ జయంతి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తర్వాత రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ నుండి డియాక్టివేట్ చేయడం విశేషం. ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులు రాహుల్ను బెదిరించారని, అందుకే అకౌంట్ డిలీట్ చేశాడని, ఈ సమాజంలో తప్పుని తప్పు అని చెప్తే ఇలాగే బెదిరిస్తారని నెటిజన్స్ కామెంట్ చేశారు. నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్స్ పొలిటికల్ రంగు పులుముకోకముందే మరోసారి స్పందించాడు. పరిపాలన గురించి నాకేం తెలుసు, నేను ఒక చిన్న నటుడిని. రాజకీయ రంగంలోని అనుభవజ్ఞులైన నాయకులతో అనేకసార్లు ఫోన్ మాట్లాడిన తర్వాత నా ఆందోళన, నిరాశ తప్పు అని నేను గ్రహించానని, వ్యవస్థను ఎవరు ఎలా నడుపుతున్నారో దానితో సంబంధం లేకుండా మన నేలకి, ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, వ్యవస్థతో కలిసి నడవటం నా కర్తవ్యం, నన్ను నేను విమర్శలకు పరిమితం చేసుకోకూడదు అని కామెంట్ చేశారు. రాహుల్ భవిష్యత్తులో తాను పూర్తిగా సినిమాలపై దృష్టి సారిస్తానని, అందుకు కొన్నాళ్ళు ట్విట్టర్కి బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపై స్క్రీన్ పై మాత్రమే కనిపిస్తా, జై తెలంగాణ, జై హింద్ అంటూ ఓ లేఖలో రాహుల్ రామకృష్ణ రాసుకొచ్చాడు. ఇక రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను చూసిన నెటిజన్లు ఏంటి బ్రో మందేసి ట్వీట్లు చేస్తున్నావా అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. చివరికి జాతిరత్నాలలో రాహుల్ చెప్పిన డైలాగ్ నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అన్నట్లు చివరికి ట్విట్టర్ ఖాతా డిలీట్ చేసేశారు రామకృష్ణ.
ఆఫ్ నౌ ఏవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.